అందరికీ నమస్తే అండి. ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి తిథి. ఈ తిథి ఎంతో పుణ్యమైన తిథి అండి. దీన్ని వటసావిత్రి తిథి అని అంటారు. ఈ తిథి చాలా గొప్పది, పుణ్యతిథి. కాశీలో వటసావిత్రి అని ఒక దేవత ఉన్నారు. యమరాజేశ్వర లింగానికి దగ్గరలో ఉన్నది ఆ దేవత. ఆ రోజున ఆ దేవతకి పూజ చేస్తారు. కాశీలో యమధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన లింగం యమరాజేశ్వర లింగం అని పిలువబడుతున్నది. ఆ రోజున మన ఇంట్లో మర్రి చెట్టు కింద కానీ లేక మర్రి ఆకు మీద కానీ ఈ వటసావిత్రీదేవిని కానీ లేదా గాయత్రీదేవి యొక్క పటాన్ని కానీ పెట్టుకుని పూజ చేయాలి. పూజ చేయలేకపోయినా కనీసం త్రికాలాలలో అనగా ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు చేతిలోకి నీళ్లు తీసుకొని తర్పణాలు వదలాలి. అలా వదిలేటప్పుడు ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి, ఓం సావిత్రీం తర్పయామి అని వదిలిపెడితే అనంతమైన పుణ్యాన్ని లభిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమికి అమ్మవారిని పండు వెన్నెల్లో అలంకరించుకుని చక్కగా కలువ పువ్వులతో పూజ చేయాలని ఆధ్యాత్మిక సాంప్రదాయం ప్రకారం తెలియవస్తోంది. మానవ మనస్సు, శరీరం, ఆత్మల స్వచ్ఛతను సూచించేదే కలువ, తామర. మరి బురద నీటి నుండి ఉద్భవించే ఈ పూలు ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానోదయం, అంటే బురద నుంచి ఒక మంచి పుష్పం వికసించిన విధంగా అజ్ఞానం అనే బురద నుంచి జ్ఞానం అనే జ్యోతిలోకి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడే ఈ కలువ పూలతో పూజ చేస్తే అమ్మ సంతోషించి మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విద్యా వినయ సంపదలు ఇస్తుంది. స్త్రీలకు ముఖ్యంగా హిందూ ధర్మంలో కలువ పువ్వులతో పూజించిన పిదప అమ్మ తన 5వతనాన్ని సంరక్షిస్తుందని తెలియచేస్తుంది. కమలం అనే ఒక ఆజ్ఞాచక్రాన్ని మనలో ఉత్పత్తి చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని నిర్మూలించి సంతానోత్పత్తికి, పునరుత్పత్తికి జీవిత చక్రాన్ని సూచించేదే కలువ పువ్వు. నీటిలో వికసించే పువ్వులలో అనుబంధం ఉండి సృష్టి ఉనికికి కొనసాగింపుగా సూచించేదే కలువ పువ్వు. అందుకనే కలువ పువ్వులతో అమ్మను పూజించాలని ఈ పౌర్ణమి విశేషమైన పౌర్ణమిగా మనకు తెలియవస్తోంది. ఈ జ్యేష్ఠమాసానికి సంబంధించి ఇంకొక ప్రాముఖ్యత ఏమిటి అంటే, అమ్మవారి పూజలతో పాటు ఈ రోజున అమ్మవారికి జ్యేష్ఠాభిషేకాలు అని చేస్తారు. చండీ హోమము, అదేవిధంగా అమ్మవారికి నవావర్ణ పూజ కూడా చేసి కలువ పువ్వులను అమ్మవారి హోమగుండం చుట్టూతా వెలిగించి సహస్ర కలువలతో పూజ కూడా చేస్తారు.